హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సోషల్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్లను పరిశీలిద్దాం. ఫస్ట్ వన్, ఒక విశాల ప్రాంతంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక క్రమాన్ని కనబరిచే వాతావరణ పరిస్థితిని ఏమంటారు? ఆన్సర్ శీతోష్ణ స్థితి అంటారు. అత్యధిక అత్యల్ప ఉష్ణోగ్రతలను వీటి సహాయంతో సూచిస్తారు. క్లైమటోగ్రాఫ్. భూమధ్య రేఖ నుండి దూరం పెరుగుతున్న కొద్దీ వార్షిక సగటు ఉష్ణోగ్రత ఏమవుతుంది? తగ్గుతుంది. ఒకే అక్షంపై ఉన్నప్పటికీ లుథియానా కంటే షిమ్లా చల్లగా ఉండటానికి కారణం? ఆన్సర్ సముద్ర మట్టం కంటే బాగా ఎత్తుగా ఉండటం వల్ల. భారతదేశ ఉపరితలం నుండి 12,000 మీటర్ ఎత్తులోని మేఘాలలో వేగంగా ప్రవహించే ఉపరితల వాయువు ప్రవాహాలను ఏమంటారు? ఆన్సర్ జెట్ ప్రవాహం. భారతదేశపు అత్యంత శీతల మాసం ఏది అంటే జనవరి. ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో కురిసే ఒక మేస్తారు వర్షాలకు కారణం? ఆన్సర్ పశ్చిమ విక్షోభాలు. మన దేశంలో అత్యధిక వర్షపాతం ఈ పవనాలు వలన సంభవిస్తుంది అంటే నైరుతి పవనాలు. అక్టోబర్ వేడిమి అనబడే ఉక్కుపాత కాలం మన దేశంలో ఏ కాలంలో సంభవిస్తుంది? ఆన్సర్ ఈశాన్య ఋతుపవన కాలం. శ్రవణ భద్రపద మాసాలలో వచ్చే ఋతువు? సి వర్ష ఋతువు. శిశిర ఋతువు ఈ నెలలో వస్తుంది.